ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం పెట్టుకొని నా విలేజ్లో అందరికీ కూడా కషాయాలు ద్రవణాలు రైతులు వచ్చి ఆర్డర్ ప్రకారంగా తీసుకొని వాడడం జరిగేదండి. గత 3 నెలల క్రితం నేను ద్వారకా తిరుమలలో నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. జిల్లా మొత్తానికి ఇప్పుడు కషాయాలన్నీ నేను అందజేయడం జరుగుతుందండి. నేమాస్త్రం, ద్రవజీవామృతం ఇలాంటివి తయారు చేయడానికి ఫోన్ చేస్తున్నారండి. ఆర్డర్ ప్రకారంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తయారు చేయడం జరుగుతుందండి. సీడు వచ్చేసండి మేమే వాళ్ళకి ఇస్తామండి. మనం సొంతంగా తయారు చేసుకుంటామండి. దేశీ రక విత్తనాలు తీసుకొని మేము తయారు చేసుకొని ఆర్డిఎస్ విత్తనాలు కానీ పిఎండిఎస్ విత్తనాలు కానివ్వండి మేము తయారు చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. మా రైతులకి వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర మేమే కొనుక్కుంటామండి. కొనుక్కొని అలాగా మేము సీడ్ని డెవలప్మెంట్ అనేది చేసుకుంటున్నామండి. ఇప్పుడు రానున్నదండి పిఎండిఎస్ విత్తనాలు 30 రకాల విత్తనాలు వేయాలండి. మేము ప్రజెంట్ పండించిన కూరగాయలండి రైతులు ఆకుకూరలు పండిస్తామండి. ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా ఒక 30 రకాల పంటలు వచ్చేటట్టు ఏటీఎం మోడల్గా మా కేడర్ మేము పండిస్తూ మా మోడల్ చూసి మా రైతు కూడా మారేటట్టు మేము అలా తయారు చేపిస్తున్నామండి. ఆ కూరగాయల్లో కూడా టమాటో, వంగ, మిర్చి, ఉల్లి ఇలాంటివన్నీ పండించడం జరుగుతుందండి. జీడు మామిడి అండి, నెక్స్ట్ జీడు మామిడి కూడా వేస్తామండి. వరి పొలాలు, రాగులండి, రాగులు కూడా బాగా వేస్తారు మా వాళ్ళు. పప్పు దినుసుల్లోని పెసలు, మినువులు, బొబ్బర్లు, గంట్లు, సోళ్ళు ఇలాంటివన్నీ కూడా బాగా పండిస్తామండి. ఆ పండించిన కూరగాయలని పట్టుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం పట్టుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైనా అఫీషియల్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా మా ప్రకృతిక వ్యవసాయంగా పండించిన కూరగాయలన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి.